మీ అందరికీ ఒక మంచి సైడ్ డిష్ రెసిపీ చేసి చూపిస్తాను. నాకైతే చాలా 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 ఇష్టం. అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. వంకాయలు నీట్‌గా కడిగేసిన తర్వాత ఇలాగ స్లైడ్స్ లాగా కట్ చేసుకోవాలి. మరీ పల్చగా అవసరం లేదు. అలాగనే మరీ మందంగా కూడా వద్దు. వీడియోలో చూస్తున్నారు కదా! మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. దీనికోసం సింపుల్ మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అలాగే కార్న్ ఫ్లోర్. కార్న్ ఫ్లోర్ ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. అది జస్ట్ బైండింగ్ కోసం మాత్రమే. లేకున్నా కూడా స్కిప్ చేయొచ్చు. ముక్కలకి ఉప్పు, కారం బాగా పట్టాలి కాబట్టి కొన్ని వాటర్ పోసుకున్నాను. మీకు వీలైతే పెరుగు కూడా వేసుకోవచ్చు. నేను పెరుగు యాడ్ చేయలేదు. కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. పెరుగుకి, వాటర్‌కి పెద్ద డిఫరెన్స్ ఏముండదండి. సేమ్ టేస్ట్ ఉంటుంది. ప్రతి పీస్‌కి మసాలా బాగా అప్లై చేసిన తర్వాత జస్ట్ 1 మినిట్ అట్లా పక్కన పెట్టేయండి. సో, ఆల్రెడీ సాల్ట్ ఏసి కలిపాం కాబట్టి ముక్కలు కూడా చేదవ్వకుండా ఉంటాయి. ఇవి ఫ్రై చేసుకోవడానికి మనకి జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటే చాలండి. ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం ఉండదు. ప్యాన్‌లో ఆయిల్ వేసిన తర్వాత ప్యాన్ మొత్తం కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేయండి. సో దట్ మనకి ముక్కలు వేసిన తర్వాత ముక్కలన్నీ ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. ఈ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వడానికి మనకు ఎగ్జాక్ట్‌గా ఒక 2 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ పెట్టేసి చేసుకోవాలండి. లేదంటే హై ఫ్లేమ్ పెడితే మొత్తం మాడిపోతాయన్నమాట. సిమ్‌లో అయితే టైం టేకింగ్ ప్రాసెస్. సో, కొంచెం మీడియం పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. ముక్కలు కూడా మంచిగా ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. ముక్కలు వేసిన వెంటనే కలపకుండా జస్ట్ ఒక 1 మినిట్ వదిలేసి దాని తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్‌లో అన్నీ ఈవెన్‌గా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఆల్రెడీ ప్రాసెస్ తెలిసిన వాళ్ళు ఓకే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. ఈ టేస్ట్‌కి అయితే ఫిదా అవ్వాల్సిందే. చాలా 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 సూపర్‌గా ఉంటుంది. ఈ డిష్ వచ్చేసి పప్పుచారు, పప్పు, రసం ఇలా ఎందులోకైనా చాలా సూపర్ కాంబినేషన్. జస్ట్ స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఈ ఫ్రై కోసం నేను ఈరోజు పప్పుచారు చేశాననమాట. మా ఇంట్లో అందరూ చాలా బాగా లైక్ చేశారు. ఎస్పెషల్లీ పప్పుచారు, వంకాయ ఫ్రై సూపర్ కాంబినేషన్. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ కదా! సో, మీరు కూడా ట్రై చేయండి. ఒక మంచి రెసిపీ మీకు పరిచయం చేశాను కాబట్టి అలాగే పోతూ పోతూ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.